హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈ రోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఎమ్మెల్యేలపై అనర్హత కేసు స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు అన్నట్టు ఒక వార్త. ఇక హైకోర్టు మెజిస్ట్రేట్ రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం ఇక సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలు విలువే ముందు ఇక ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యం ప్రభుత్వంపై వాకిరి తెలపాలి. ఇక పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శి ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని ధర్మాసనానికి తదుపరి విచారణ 25కు వాయిదా వేసినట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టు ఉండదుగా. ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడుపు ముగిసే వరక ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతర కొనసాగాల. అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఉన్న విలువ ఏమిటి, ప్రజల చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది అని మాత్రమే ఎదురు చూడరాదు. ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదన్న దానిపై ఆసక్తి కలిగి ఉంటారు. తర్వాత ఇక ఈ కేసులో ప్రతివాదులకు అధికారంగా ఫార్మల్ నోటీసు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వకపోయాం అన్నారు. వారి అభ్యంతరం సాంకేతికపరమైనది అనడంతో సందేహం లేదు. సమాజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారన్నట్టు తర్వాత అభ్యంతరాలను వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు. ఇక పార్టీ ఫిరాయింపులు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హతపై నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై తమ వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన ఉన్నదని, అలా కాకుండా శస్త్రచికిత్స విజయవంతం కానీ రోగి మృతి అన్నట్టుగా జరగకూడదని వ్యాఖ్యానించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడుపు ముగిసినంత వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మసహితతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించి ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రెస్ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీ వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదనాలను ఆదేశించి ధర్మాసనం తదుపరి విచారణకు ఈ నెల 25కు వాయిదా వేయడం అనేది జరిగింది. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగిందో వాళ్ళపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం అనేది జరిగింది. ఇది తర్వాత ఇక యాదాద్రి భువనగిరి జిల్లా హనుమంతపురంలో చెరువులు మట్టిపోయిన కారణంగా సాగు నీరందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపిస్తున్న రైతులు అన్నట్టు ఒక వార్త. ఇక అడుగంటిన చెరువులు ఇక 76% చెరువుల్లో 25% లోపే నీళ్లు. ఇక మళ్లీ సాగు సక్షోభంలో తెలంగాణ. ఇక చెరువులను నింపకపోవడం దుస్థితి. ఇక రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కారు. తర్వాత ఇక భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఇక ఎండనున్న బోర్లు, రైతులు కష్టాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక బ్యాంకులు వెదుపు, రైతులు ఆత్మహత్యానం. 22 ఏళ్ల కిందట తండ్రి తీసుకున్న రుణం కట్టాలని నోటీసులు, రుణం చెల్లించినట్టు చెప్పినా వినకుండా వేలానికి సిద్ధం కాళ్లు మీద పడ్డా నిరాకరించిన బ్యాంకు అధికారులు. ఇక తట్టుకోలేక పురుగుల మందు తాగిన దివ్యాంగ రైతు వెంటనే ఇక జిల్లా దవాఖానలో చావు బతుకులు మధ్య అన్నదాత అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక చెరువు తెలంగాణ అదనపు ఉరుమడి బతుకు తెరువు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధి వర్షాలు కురిసిన చెరువులు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఉమ్మిడి పాలన నాటి గడ్డు పరిస్థితులు నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది. సాధారణంగా నేల లోపలి పారాయి రాళ్ల స్వభావమే భూగర్భ లభ్యమయ్యే పరిస్థితులు రీఛార్జీలు నిర్దేశిస్తున్నాయి. గట్టి రాతి పొరాలను, నేల పొరాలు ఉన్న ప్రాంతాల్లో నీరు నిలవడానికి పోరడానికి కావలసిన గుణాలు తక్కువ. ఇసుక, రాతి పొరాలు మొదలైన నేలపాలు ఉన్న చోట భూగర్భ జలాలు లభ్యంత ఎక్కువ. నేటి రీఛార్జ్ ప్రక్రియ సులభంగా వేగంగా కొనసాగడమే అందుకు కారణం. తెలంగాణ భౌగోళిక పరిశీలిస్తే రాష్ట్రం 80% గట్టి రాతి పొరాలు ఉండగా గోదావరి బేసిస్ ఇసుక రాతి పొరాలు ఉన్నాయి. దానితో తోడు రాష్ట్రంలో వర్షపాతం తప్ప ఇక 4 నెలలు పాటి అత్యధిక వర్షం ఉంటుంది. 8 నెలలు వర్షాలు ఉండవు. ఇక్కడ వృష్టిడి వానలు కురిసిన భూమిలోకి ఇంకేది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది భూగర్భ జలాలకు సంబంధించిన అంశాలు అనేది చూస్తున్నాం. ఇక ఒకే రోజు 4 బోర్లు రైతు సోదరులకు విఫలం యత్నం. ఇక వేసిన బోర్లు అన్ని ఫెయిల్. 2 ఎకరాల కోసం కన్నులాట. ఇక మీద పడ్డ మరో 1.5 లక్షల ఆపు అన్నట్టు ఒక వార్త. 4 బోర్లు వేసిన నీళ్లు కూడా రావడం లేదన్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక రియాలిటీపై పిడుగు. ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధన తెచ్చిన సర్కారిక నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన. ఇక రెవెన్యూ ఇరిగేషన్ ఎన్ఓసి జారీ తర్వాత క్రమబద్ధీకరణ. ఇక జివో 168 ప్రకారం గరిష్ట 50 మీటర్ల బఫర్ జోన్లు ఇక పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన చెందుతున్న
ఉన్నట్టు ఒక వార్త. ఇక నేటి నుంచి ఇంటర్ పరీక్షలు 9:05 తర్వాత నో ఎంట్రీ. ఇక గంట ముందే సెంటర్ లోకి అనుమతి. 8:45 విద్యార్థులకు ఓఎంఆర్ సీట్ అందచేత. ఇక 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఇక నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్ లో అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అంగన్వాడీల అర్ధకలి. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంగళవారం ధర్నా కోసం వచ్చిన మినీ అంగన్వాడీ టీచర్లు అడ్డుకుంటున్న పోలీసులు. ఇక 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అతిగతి లేదు. ఇక మినీ అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాట. ప్రజాభవన్ ధర్నా పోలీసులు అడ్డంగిత. ఇక ఆందోళన రాకుండా అక్కడికక్కడే అరెస్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా కంగారెత్తించిన కింగ్. ఇక సెమీఫైనల్లో భారత్ ఘన విజయం. వరుసగా 3వ టైటిల్ కు 4 అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక పెన్షన్ పరేషాన్ నిలిచిపోయిన సదరం సర్టిఫికేట్లు రెన్యువల్. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఫలితం. ఇక బోధకాలు పక్షవాతం ప్రమాద వైఖ్యాల్య బాధ్యులు శాపం. ఇక ఆన్లైన్ లో సమస్యలు కారణమంటున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రాయలసీమ లిఫ్ట్ చక్ర మమేనంట. ఇక పాలమూరు అక్ర మమేనట. ఇక సీమా లిస్ట్ పాత ప్రాజెక్టు పర్యావరణ అనుమతి అవసరమే లేదు. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలు ఏపీ ప్రభుత్వం. ఇక రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలని పిటిషన్ లో దాఖలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కాళేశ్వరం కడితే మేము అడ్డుకున్నామా, మేము గోదావరి వృధా జలాలు తీసుకుంటే తప్పేంటి, బనకచర్ల నిర్మిస్తాం ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. ఇక ఏపీ సీఎం వ్యాఖ్యలపై బగ్గుమంటున్న తెలంగాణ వాదులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్.